హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ సెకండ్ లెసన్ ఆమ్లాలు క్షారాలు. నిత్య జీవితంలో మనం చాలా రకాల పదార్థాలను ఉపయోగిస్తాము. వివిధ పదార్థాలను మనం ఆహారంగా తీసుకుంటాము. ఒక్కొక్క రకం పదార్థానికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. ఆహారం తయారు చేయడానికి, నిల్వ ఉంచడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిత్య జీవితంలో మనం చాలా రకాల పదార్థాలను ఉపయోగిస్తాం. ఇవి వివిధ పదార్థాలు మనం ఆహారంగా తీసుకుంటాం. ఒక్కో రకం పదార్థం ఒక్కో రకమైన రుచి ఉంటుంది. మనం ఏదైనా అన్ని రకాల పదార్థాలు ఒకే రుచి ఉండవు. ఒక్కో పదార్థం ఒక్కో రకమైన రుచి ఉంటుంది. ఆహారం తయారు చేయడానికి, నిల్వ ఉంచడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, పండ్లకు, కూరగాయలకు, ఇతర ఆహార పదార్థాలకు వేరువేరు రుచులు ఉంటాయి. రుచులను బట్టి మీకు తెలిసిన ఆహార పదార్థాల పేర్లు పట్టికలో రాయండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పండ్లకు, కూరగాయలకు, ఇతర ఆహార పదార్థాలకు వేరువేరు రుచులు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. ఇలాంటి పదార్థాలను సూచికలు అంటారు. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటిలో రంగులో మార్పు సూచిస్తాయి. అలాంటి పదార్థాలను సూచికలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మందార పూలు, మామిడి ఆకులు, బీట్రూట్, గన్నేరు పూల రసాలను తీసుకోండి. వడపోత కాగితాన్ని వాటిలో ముంచి ఈ సహజ సూచికలను తయారు చేయండి. మందారం పూలు, మామిడాకులు, బీట్రూట్, గన్నేరు పూల రసాలను తీసుకోండి. వడపోత కాగితాన్ని వాటిలో ముంచి ఈ సహజ సూచికను తయారు చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మార్చే మృదుస్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మార్చే మృదుస్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్తో కానీ, నీలి లిట్మస్తో కానీ రంగు మార్పును సూచించలేదు. వాటికి తటస్థ స్వభావం ఉంటుంది. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్లో అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుందన్నమాట. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. అలాగే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే మృదుస్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే మృదుస్పర్శ కలిగిన పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కొన్ని పదార్థాలు ఎరుపు లిట్మస్తో కానీ, నీలి లిట్మస్తో కానీ రంగు మార్పును సూచించలేదు. కొన్ని పదార్థాలంట ఎరుపు లిట్మస్తో కానీ, నీలి లిట్మస్తో కానీ రంగు మార్పులను సూచించలేదు. వాటికి తటస్థ స్వభావం ఉంటుంది. సూచికలు: వివిధ పదార్థాలు పూసిన కాగితపు ముక్కలు, లిట్మస్ పట్టీలతో సహా పదార్థ స్వభావాన్ని బట్టి ఆమ్లాలు, క్షారాల మీద పడినప్పుడు రంగులు మార్చుకుంటాయి. ఇలా రంగు మార్చే వాటినే సూచికలు అంటారు. వివిధ పదార్థాలు పూసిన కాగితపు ముక్కలు, నీలి లిట్మస్ పట్టీతో సహా పదార్థ స్వభావాన్ని బట్టి ఆమ్ల, క్షారాల మీద పడినప్పుడు రంగులు మార్చుకుంటాయి. ఇలాంటి రంగు మార్చే వాటినే సూచికలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వివిధ పదార్థాలు పూసిన కాగితపు ముక్కలు, లిట్మస్ పట్టీలతో సహా పదార్థం స్వభావాన్ని బట్టి ఆమ్లాలు, క్షారాల మీద పడినప్పుడు రంగులు మార్చుకున్నాయి. ఇలా రంగు మార్చే వాటినే సూచికలు అంటారు. ఇవి పదార్థ స్వభావం ఆమ్లమో క్షారమో తెలుపుతాయి. సూచికలు అనేవి ఇవి పదార్థ స్వభావం ఆమ్లమో క్షారమో అనేవి తెలుపుతాయి. పదార్థాల ఆమ్ల, క్షార ధర్మాలు తెలుసుకోవడానికి సూచికలను ఉపయోగిస్తారన్నమాట. పదార్థాల ఆమ్ల, క్షార ధర్మాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆమ్ల స్వభావం: చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం మీకు అనుభవమే కదా. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. జంతువులలో, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మొన్ననే ఎగ్జామ్లో అడిగారు 2024లో. ఫార్మిక్ ఆమ్లం చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం వల్ల చీమ ఏ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుందంటే ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది.
చీమ కుట్టినప్పుడు మంటగా అనిపించడం మీకు అనుభవమే కదా. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా నొప్పిగా అనిపిస్తుంది. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మంటగా నొప్పిగా అనిపిస్తుంది. జంతువుల్లో మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. ఇది చీమలో ఉండేది సహజ ఆమ్లం అన్నమాట. ఇప్పుడు ఫార్మిక్ ఆమ్లం అనేది జంతువుల్లో మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. నిత్య జీవితంలో మనం ఆమ్లాలు ఉన్న పదార్థాలను వినియోగిస్తుంటాం. మనం నిత్య జీవితంలో ఆమ్లాలు ఉన్న పదాలను వినియోగిస్తుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు వీటిలో నుంచి ఎగ్జామ్స్లో వచ్చాయి క్వశ్చన్స్. ఆమ్లము పదార్థము. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్ ఉంటుంది, వెనిగర్లో ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనెలో ఉంటుంది, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనెలో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజలో ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజలో ఉంటుంది. స్టిరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలలో ఉంటుంది, స్టిరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలలో ఉంటుంది. బ్యూరిక్ ఆమ్లం వెన్న, బ్యూరిక్ ఆమ్లం వెన్నలో ఉంటుంది. టార్జారిక్ ఆమ్లం అంటే ద్రాక్ష చింతపండులో ఉంటుంది, టార్జారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగులో ఉంటుంది, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగులో ఉంటుంది. పామాటిక్ ఆమ్లం పామాయిల్లో ఉంటుంది, పామాటిక్ ఆమ్లం పామాయిల్లో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటాలో ఉంటుంది, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటాలో ఉంటుంది. అస్కార్బిక్ ఆమ్లం ఉసిరిలో ఉంటుంది, ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఉసిరిలో ఉంటుంది. మాలిక్ ఆమ్లం అనేది యాపిల్స్లో ఉంటుంది, మాలిక్ ఆమ్లం అనేది యాపిల్స్లో ఉంటుంది. యూరిక్ ఆమ్లం అనేది మూత్రంలో ఉంటుంది, యూరిక్ ఆమ్లం అనేది మూత్రంలో ఉంటుంది. టానిక్ ఆమ్లంలో తేనీరులో ఉంటుంది, టానిక్ ఆమ్లం అనేది తేనీరులో ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్. ఆమ్లం పదార్థం. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ, స్టిరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూరిక్ ఆమ్లం వెన్న, టార్జారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు, పామాటిక్ ఆమ్లం పామాయిల్, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటా, అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం యాపిల్స్, యూరిక్ ఆమ్లం మూత్రం, టానిక్ ఆమ్లం తేనీరు. చూడండి ఫ్రెండ్స్, సహజ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలను, ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లం కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, సాధారణ ఆమ్లాలతో పాటు కొన్ని రసాయనిక ఆమ్లాలు. రసాయనిక ఆమ్లాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది రసాయనిక ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం కూడా వివిధ రకాల లవణాల నుండి తయారు చేస్తారన్నమాట. క్షార స్వభావం ఫ్రెండ్స్, క్షార స్వభావం గురించి తెలుసుకుందాము. క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది, క్షార పదార్థాలకు జారుడు స్వభావం ఉంటుంది. నిత్య జీవితంలో మనం క్షార లక్షణం కలిగిన సబ్బు మరియు గాజును శుభ్రపరిచే అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటాము. క్షార పదార్థాలకు జారుడు స్వభావం కలిగి ఉంటుంది. నిత్య జీవితంలో మనము క్షార లక్షణం కలిగిన సబ్బు మరియు గాజును శుభ్రపరిచే అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటాము. క్షార పదార్థాల కంట జారుడు స్వభావం ఉంటుంది. నిత్య జీవితంలో మనం క్షార లక్షణం కలిగిన సబ్బుకు అనేది క్షార లక్షణం ఉంటుంది. సబ్బు మరియు గాజును శుభ్రపరిచే అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. పదార్థము క్షారం. సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమ్మోనియం హైడ్రాక్సైడ్, గాజును శుభ్రపరిచే ద్రవాలు అమ్మోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్లో ఉంటుంది, సున్నపు నీరులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమ్మోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్, సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమ్మోనియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ పట్టికను నేర్చుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్లు నీటిలో కరిగించినప్పుడు
మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగించినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగించినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియము ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. ఈ హైడ్రాక్సైడ్ల కంట క్షార స్వభావం ఉంటుంది. వీటికి జారుడు స్వభావం కూడా ఉంటుంది. కొన్ని రసాయన సూచికల గురించి తెలుసుకుందాం. రసాయన సూచికలు: మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ ద్రావణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఇవి ఉపయోగిస్తారు. ఇవి రసాయన సూచికలు. మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ ద్రావణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. ఇవి రసాయన సూచికలు అన్నమాట. రసాయన సూచికలు అంటే ఏంటివంటే మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ ద్రావణాలు. మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ ద్రావణాలు ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. ఇవి రసాయనిక సూచికలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గారడిగాళ్ళు మంత్రగాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎర్రటి ద్రవం వస్తుందని మాయం చేస్తుంటారు. అది రక్తమేనా? అది ఒక సైన్స్ మాత్రం. అసలు విషయం ఏమిటంటే మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయని కోస్తారు. మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్లో నిమ్మరసం సిట్రిక్ ఆమ్లం కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గారడిగాళ్ళు ఏం చేస్తారంటే మంత్రగాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎర్రటి రక్తం వస్తుందని మాయ చేస్తుంటారు. అది రక్తమేనా? అది ఒక సైన్స్ మాత్రం. అసలు వాళ్ళు నిమ్మకాయకి ఏం చేస్తారంటే ఆ కత్తికి మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసి నా కత్తితో నిమ్మకాయను కోస్తారన్నమాట. మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్ నిమ్మరసం అనేది సిట్రిక్ ఆమ్లం అన్నమాట. నిమ్మరసంతో కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. అంతేగాని అది రక్తం కాదు. మనం మోసం చేయాలని అట్లా చేస్తుంటారు. మిథైల్ ఆరెంజ్ని కత్తికి పూసి నిమ్మకాయని కోయడం వల్ల మనకు ఎర్రగా మారుతుంది అన్నమాట. అది ఎర్రని నిమ్మరసమే కానీ రక్తం కాదు. ఈ పదార్థాలు ధర్మాలు తెలిసిన కొందరు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడులు, బాణమతి పేరిట ఇలాంటివి చేస్తూ ప్రజలను మోసగిస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా దీనిని చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. మిథైల్ ఆరెంజ్ అనేది ఒక కత్తికి పూసుకొని నిమ్మకాయని కట్ చేయడం వల్ల రెడ్గా వస్తుందన్నమాట. సిట్రిక్ ఆమ్లంతో నిమ్మరసం మిథైల్ ఆరెంజ్ కలవడం వల్ల ఎర్రగా మారుతుందన్నమాట. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. నిమ్మరసం అనేది సిట్రిక్ ఆమ్లం కాబట్టి మిథైల్ ఆరెంజ్ పూసిన కత్తితో నిమ్మకాయని కోయడం వల్ల ఎరుపు రంగు వస్తుందన్నమాట. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు అనేవి ఎరుపు రంగులోకి మారితే క్షారాలు అనేవి పసుపు రంగులోకి మారుతాయి. ఫినాప్థలిన్ అనేది ఆమ్లాలలో రంగు లేకుండా ఉంటుందన్నమాట. ఫినాప్థలిన్ ఒకవేళ అంటించి చేస్తే ఆమ్లాలలో రంగు ఉండదు, క్షారాలలో గులాబీ రంగులోకి మారుతుంది. ఆమ్లాలలో రంగు ఉండదు, క్షారాలలో గులాబీ రంగులోకి మారుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ అనేవి రసాయనిక సూచికలు అన్నమాట. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాప్థలిన్ ఆమ్లాలలో రంగు లేకుండా క్షారాలలో గులాబీ రంగులోకి మారుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏముందంటే ఇత్తడి రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపు పూత ఎందుకు పూస్తారు? ఇత్తడి రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపు పూత ఎందుకు పూస్తారు?
ఇంకా చూడండి ఫ్రెండ్స్, రాగి పాత్రలో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపలి భాగంలో తగరపూత పూస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాగి పాత్రలో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయంట. మనం రాగి పాత్రలో ఆహారాలు ఎక్కువసేపు ఉంచితే నీలి ఆకుపచ్చ రంగులో పొరలు ఏర్పడతాయన్నమాట. నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో ఉన్న ఆమ్లంతో రాగి చర్య జరుపుతుందన్నమాట. నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో ఆమ్లం ఉంటుంది కదా, ఆమ్లంతో రాగి చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలను ఏర్పరుస్తుంది. ఆమ్లంతో రాగి చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలను ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపల భాగంలో తగరపూత పూస్తారు. చూడండి ఫ్రెండ్స్, పచ్చళ్ళు, జాము, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రల్లో మాత్రమే ఎందుకు నిల్వ ఉంచుతారు? పచ్చళ్ళను, జాములను, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రల్లో మాత్రమే ఎందుకు నిల్వ ఉంచుతారు? అంతేకాకుండా రాగి, ఇత్తడి మొదలైన పాత్రలో ఉంచితే ఆహార పదార్థాల్లోని ఆమ్ల పదార్థాలతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయి. రాగి, ఇత్తడి మొదలైన పాత్రలో ఉంచితే ఆ పదార్థాల్లోని ఆమ్లాలు పాత్రతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయన్నమాట. అందుకే మనం పచ్చళ్ళను పింగాణి లేదా గాజు పాత్రలో ఉంచుతాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆమ్ల వర్షాల గురించి మీరు విన్నారా? ఆమ్ల వర్షాలు అంటే మీకు తెలుసా? తాజ్మహల్ లాంటి కట్టడాలను హాని కలిగించే వాటిలో ఆమ్ల వర్షాలు కూడా ఒక కారణం. పరిశ్రమల్లో నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలో తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటితో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరతాయి. ఆమ్ల వర్షాలు భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు, ఈ మూడు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో చర్య జరిపి వాతావరణంలో ఉన్న తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరుగుతాయి అన్నమాట. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి అన్నమాట. ఆమ్ల వర్షం రూపంలో భూమిని చేరుతాయి. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుస్తాయి. ఆమ్ల వర్షాలు భవనాలు, కట్టడాలు లాంటి మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఇక్కడ ఆమ్ల వర్షాలు కురవడానికి కారణాలని అడుగుతారు ఫ్రెండ్స్. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అన్నమాట ఆమ్ల వర్షం కురవడానికి కారణాలు. కొన్ని వాటిలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లం ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారన్నమాట. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నారు. హైడ్రోజన్ వాయువుని కనుగొన్నది ఎవరు అంటే హెన్రీ క్యావెండిష్. ఈయన ఏ దేశస్థుడు అంటే ఇటాలియన్ శాస్త్రవేత్త అన్నమాట. ఈయన ఇటాలియన్. హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఈ వాయువుకు రంగు లేదు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువుని నింపుతారు. మనం గాలిలో ఎగిరించే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారన్నమాట. హెన్రీ క్యావెండిష్ అనేట ఆయన హైడ్రోజన్ని కనుగొన్నాడు. దీనికి రంగు లేదు, గాలిలో ఎగిరే బెలూన్లో ఉంటుంది.
వీటిని అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో ఎగ్జామ్లో వచ్చే పాయింట్ ఏంటంటే సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏది అని ఇస్తారు ఆప్షన్స్లలో. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, అని అట్లా కొన్ని వేరే ఇంకా ఆక్సిజన్లు ఇస్తారనమాట. మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది సరైన ఆన్సరు. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆమ్ల ద్రావణము కంటే ఆమ్లాలు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనమాట. ఆమ్ల ద్రావణం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనమాట. ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం అంటే క్షారాలు అంటే వంట సోడా అనమాట. క్షార ద్రావణం అంటే వంట సోడా కలిపినప్పుడు ద్రావణము క్షార ధర్మాన్ని పొందుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆమ్లం ఉంది, ఇక్కడ క్షారం ఉంది. ఇక్కడ క్షారం ఎక్కువ కలిపిండ్రు అనమాట. క్షారము కలిపినప్పుడు అంటే ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలపడం వల్ల అది క్షార ధర్మాన్ని పొందుతుందన్నమాట. ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణము కలిపినప్పుడు ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది. ఓకే, ఆమ్ల ద్రావణం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, క్షార ద్రావణం అంటే వంట సోడా. ఆమ్ల ద్రావణం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణము కలిపినప్పుడు ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది. ఏది ఎక్కువ ఉంటే అదే ధర్మాన్ని పొందుతుంది అన్నమాట. ఇక్కడ క్షారం ఎక్కువ కలిపారు కాబట్టి క్షార ధర్మాన్ని పొందుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. ఇక్కడ ఆమ్ల ద్రావణాన్ని ఎక్కువ కలిపారు కాబట్టి ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువగా కలిపితే ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుందన్నమాట. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఆమ్లము క్షారము నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుందన్నమాట. దీన్ని తటస్థీకరణం అంటారు. దీని గురించి పై తరగతిలో వివరంగా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆమ్లము క్షారం అనేది నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుందంట. ఇక్కడనేమో ఆమ్లం ఎక్కువ కలిపితే ఆమ్ల ధర్మాన్ని ఏర్పడింది, క్షారం ఎక్కువ కలిపితే క్షార ధర్మాన్ని ఏర్పడింది. కాకపోతే ఇవి రెండు కలిపి నిర్దిష్ట ఆమ్ల క్షారాలు నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుందన్నమాట. దీన్నే తటస్థీకరణం అంటారు. దీన్ని పై తరగతిలో నేర్చుకుంటాం. ఈ రెండు నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు తటస్థీకరణం ఏర్పడుతుందన్నమాట, కొత్త పదార్థం ఏర్పడి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తాము. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతారు. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులు చల్లుతాము. కాబట్టి మనం సహజసిద్ధమైన ఎరువులని ఉపయోగించడం మంచిది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నాం. మనం ఎక్కువ పంట వండాలని చెప్పేసి రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుందన్నమాట. ఇది పంట పొలాన్ని రాసాయనిక ఎరువులు వాడడం వల్ల పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుందన్నమాట. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని చల్లుతామన్నమాట పంటలకి. పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మారుస్తుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని చల్లుతామన్నమాట. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయంట. ఆమ్ల స్వభావానికి మార్చినప్పుడేమో కాల్షియం హైడ్రాక్సైడ్ని చల్లుతామన్నమాట. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులను చల్లుతాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆమ్ల స్వభావంగా మారించినప్పుడు దాన్ని తగ్గించడానికేమో క్షార స్వభావం వాడతాం. క్షార స్వభావం మార్చినప్పుడేమో దాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం రసాయన ఎరువులు చల్లుతాం. కాబట్టి మనం సహజ సిద్ధమైన ఎరువులను ఉపయోగించడం మంచిదన్నమాట. లవణాలు వచ్చేసి ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు వాటి ధర్మాలు మారిపోతాయి. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలు ఏర్పరుస్తాయి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు వాటి ధర్మాలు మారిపోతాయంట. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా, సోడియం హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా, సోడియం బైకార్బోనేట్లను కలిపినప్పుడు సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడాలను కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుందంట. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడాను కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా అనేది సోడియం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే సోడియం, వంట సోడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుంది. ఆమ్లాలు క్షారాలు కలయిక నిష్పత్తిపైనే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంది. ఆమ్లాలు క్షారాల నిష్పత్తి పైననే, అంటే ఆమ్లం ఎంత కలుపుతామో క్షారం ఎంత కలుపుతామో వాటి నిష్పత్తి పైన లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణ ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడాను సోడియం బైకార్బోనేట్లు అంటారు అన్నమాట. సోడియం క్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడాలను కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుంది. ఆమ్లాలు క్షారాల కలయిక నిష్పత్తి పైన లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడాలను కలిపినప్పుడు సాధారణ ఉప్పు ఏర్పడుతుంది అన్నమాట. హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంట సోడాను కలిపినప్పుడు ఏమి ఏర్పడుతుందంటే సాధారణ ఉప్పు ఏర్పడుతుంది. ఆమ్లాల క్షారాల నిష్పత్తి పైన దేని ఉత్పత్తి ఆధారపడిందంటే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అన్ని తటస్థ ద్రావణాలు లవణాలు ద్రావణాలు కావు. చక్కెర, స్టార్చ్ తటస్థ స్వభావం గలవి. ఇవి లవణాలు కావు అన్నమాట. ఇగో అన్ని తటస్థ ద్రావణాలు అనేవి లవణ ద్రావణాలు కావు అన్నమాట. అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. చక్కెర, స్టార్చ్లు తటస్థ స్వభావం గలవి. ఇవి లవణాలు కావు అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తావో అవి ఆమ్ల లవణాలు అన్నమాట. ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు. ఏవి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయో అవి క్షార లవణాలు. కొన్ని లవణాలు ఎరుపు, నీలి లిట్మస్ల రంగులో ఎలాంటి మార్పును కలిగించవు. అవి తటస్థ లవణాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఆప్షన్స్లలో పాయింట్ వైజ్గా అడుగుతారు. ఏది రాంగ్ ఏది రైట్ అని అడుగుతారు. ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు. ఏవి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయో అవి క్షార లవణాలు. కొన్ని లవణాలు ఎరుపు, నీలి లిట్మస్ల రంగులలో ఎలాంటి మార్పును కలిగించవు. అవి తటస్థ లవణాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన చెమట ఎందుకు ఉప్పుగా ఉంటుంది? మన శరీరానికి చాలా రకాల లవణాలు అవసరం. చెమట పట్టడం వల్ల మనం కొన్ని లవణాలను కోల్పోతాం. అందుకే మనం శరీరం నుంచి విడుదలయ్యే చెమట లవణాలతో కూడి ఉందన్న ఉప్పుగా ఉంటుంది. మన శరీరానికి చాలా రకాల లవణాలు అవసరం. చెమట పట్టడం వల్ల మనం కొన్ని లవణాలను కోల్పోతాం. అందుకే మన శరీరం నుంచి విడుదలయ్యే చెమట లవణాలతో కూడి ఉన్నందున ఉప్పగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆమ్లాలు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం ఉపయోగిస్తారు. సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తారు. ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. మందు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. పేలుడు పదార్థాల్లో నత్రిక్ ఆమ్లం ఉంటుంది. ఈ 3 రసాయనిక ఆమ్లాలు ఫ్రెండ్స్ ఇందాక చదువుకున్నాం కదా, అక్కడ ఈ 3 రసాయనిక ఆమ్లాలు ఎరువుల తయారీలో బ్యాటరీల తయారీలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం ఉంటుంది. మళ్ళొకసారి చూద్దాం. పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తారు. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లాన్ని వాడతారు. శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లాన్ని వాడతారు. సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని వాడతారు. ఎరువుల తయారీలో బ్యాటరీ తయారీలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారు. మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడతారు. పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం వాడతారు. ఈ పట్టిక యాజ్ ఇట్ ఈజ్గా 2018 డిఎస్సిలో అడిగారు ఫ్రెండ్స్. ఎస్జిటిలో ఈ పచ్చళ్ళ తయారీ, పులిహోర, శీతల పానీయాలు యాజ్ ఇట్ ఈజ్గా 2018 డిఎస్సిలో ఎస్జిటిలో అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అడిగారు క్వశ్చన్స్.
క్షారాలు. ఇక్కడ క్షారాలు వచ్చేసి గాజు మరకలను తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ని వాడతారు. సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ని వాడతారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ని వాడతారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ని వాడతారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని వాడతారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని వాడతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ వాడతారు. సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వాడతారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ వాడతారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ను వాడతారనమాట. ఈ లెసన్ నుంచి ప్రతిసారి ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్. డిఎస్సిలో కంపల్సరీగా ఈ లెసన్ నుంచి ఒక బిట్ వస్తుంది. లవణాలు. ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పును వాడతారు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీకి వంట సోడా వాడతారన్నమాట. ఇక్కడ లవణాలు వచ్చేసి ఆహారం నిల్వ కోసమేమో సాధారణ ఉప్పు వాడతారు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా వాడతారు. కేకు తయారీకి వంట సోడా వాడతారన్నమాట. సాధారణ ఉప్పు, బట్టల సోడా, వంట సోడా అనేవి లవణాలు ఫ్రెండ్స్. ఆహారం నిల్వ ఉంచుకోవడానికి సాధారణ ఉప్పు వాడతారు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా వాడతారు. కేకు తయారీకి వంట సోడాని ఉపయోగిస్తారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాము. పదార్థాలు ఆమ్లాల్లో, క్షారాల్లో అనేక తటస్థ స్థాయిల్లో తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగపడతాయి. పదార్థాలు ఆమ్లాల్లో, క్షారాల్లో లేక తటస్థాలలో తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగపడతాయి. ఈ పదార్థాలు అనేవి ఆమ్లాల్లో, క్షారాల్లో లేక తటస్థాలలో తెలుసుకోవడానికి సూచికలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎరుపు లిట్మస్ను, నీలి లిట్మస్ను, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్లు సూచికలుగా పనిచేస్తాయి. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్లు సూచికలుగా పనిచేస్తాయి. మందారం పూలు, గులాబీ పూలు, పసుపు సహజ సూచికలు అన్నమాట. సహజ సూచికలు అంటే మందారం పూలు, గులాబీ పూలు, పసుపు అనేవి సహజ సూచికలు. రసాయన సూచికలు అంటే ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్లు రసాయన సూచికలు అన్నమాట. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. జారుడు స్వభావం కలిగిన ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. కార్బానిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం వర్షపు నీటిలో కరిగిపోయి ఆమ్ల వర్షంగా కురుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆమ్ల వర్షం కురవడానికి కారణం ఏమిటంటే కార్బానిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం వర్షపు నీటిలో కరిగిపోయి ఆమ్ల వర్షంగా కురుస్తాయి అన్నమాట. ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా 2018 డిఎస్సి ఎస్జిటిలో అడిగారు ఫ్రెండ్స్. కార్బానిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం వర్షపు నీటిలో కరిగిపోయి ఆమ్ల వర్షంగా కురుస్తాయి. తటస్థ స్వభావం గల పదార్థాలన్నీ లవణాలు కావు. ఉదాహరణకు పంచదార, స్టార్చ్. తటస్థ స్వభావం గల పదార్థాలన్నీ లవణాలు కావు. ఉదాహరణకు పంచదార, స్టార్చ్. తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్లక్షార ధర్మాలను కోల్పోతాయి. తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్లక్షార ధర్మాలను కోల్పోతాయి అన్నమాట. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. లవణాలు అనేవి ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కందిరీగ పుట్టిన చోట వదిలే ద్రావానికి క్షార స్వభావం ఉంది. కందిరీగ పుట్టిన చోట వదిలే ద్రావణానికి క్షార స్వభావం ఉంటుందంట. ఎగ్జామ్లో అడగచ్చు, కందిరీగ పుట్టిన చోట వదిలే ద్రావణానికి ఏ స్వభావం ఉంటుంది? క్షారమా, ఆమ్లమా, తటస్థమా అని అడగచ్చు. క్షార స్వభావం ఉంటుంది ఫ్రెండ్స్. కిటికీ అద్దాలను శుభ్రపరిచే ద్రావణాల్లో అమోనియా ఉంటుందన్నమాట. కిటికీ అద్దాలు శుభ్రపరిచే ద్రావణాల్లో అమోనియా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ వచ్చేసి దంత క్షీణత నుంచి రక్షించడానికి మనం రోజు టూత్పేస్ట్తో దంతాలు తోముకుంటాము. టూత్పేస్ట్ స్వభావం, ఇక్కడ టూత్పేస్ట్ స్వభావం అడిగారు. ఇది జారుడు స్వభావం కాబట్టి ఇది క్షార స్వభావం ఉంటుంది. దంత క్షీణత నుండి రక్షించడానికి మనం రోజు టూత్పేస్ట్తో దంతాలు తోముకుంటాము. టూత్పేస్ట్ స్వభావం ఏంటి అని అడిగారు. క్షార స్వభావం. ఇక్కడ ఆమ్ల స్వభావం కలిగిన ఐటమ్ అడిగారు ఫ్రెండ్స్. ఆమ్ల స్వభావం కలిగింది నిమ్మరసం అన్నమాట. ఆమ్లం కదా, నిమ్మరసం అనేది ఆమ్లం కదా. క్షారం అనేది సబ్బు నీరు కదా. క్షారం అనేది సబ్బు నీరు, ఆమ్లం అనేది నిమ్మరసం అన్నమాట. ఒక క్షార ద్రవణం ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చినది. క్రింది వాటిలో అదనంగా ఏ ద్రవం కలిపితే వ్యతిరేక మార్పు జరుగుతుంది అని అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక క్షార ద్రవం అంటే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చినది. ఈ కింది వాటిలో అదనంగా ఏ ద్రవణం కలిపితే వ్యతిరేక మార్పు జరుగుతుంది అంటే ఉదజ హరికామ్లం అంట. ఉదజ హరికామ్లం కలిపితే వ్యతిరేక మార్పు జరుగుతుందన్నమాట.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జతపరచడం ఇచ్చారు. సేమ్ ఇదే డిఎస్సిలో ఇచ్చారనుకుంటా ఫ్రెండ్స్. ఇలాగే ఉంది అది. అంటే ఇక్కడ టమాటాని లేదు, ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి. లాక్టిక్ ఆమ్లం అనేది పెరుగులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం అనేది పెరుగులో ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మలో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మకాయలో ఉంటుంది.